బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. Hi dear students, welcome to VMR Logics and guys, this is your VMR. So, ఇవాళ వీడియోలో ఏంటంటే అర్థమెటిక్లో రాణించాలి అంటే నువ్వు పాటించాల్సింది ఐదు సూత్రాలు, 5 గోల్డెన్ రూల్స్. నీ గోల్ ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, ఎస్ఎస్సి సీజీలు కానీ, సిహెచ్ఎస్ కానీ, ఐబీ కానీ, నీ గోల్ ఏదైనా సరే, బ్యాంక్ ఎగ్జామ్ అని, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అని, ఏ ఎగ్జామ్ అయినా కూడా అర్థమెటిక్లో నువ్వు రాణించాలి అంటే నువ్వు ఫాలో అవ్వాల్సింది జస్ట్ 5 రూల్స్. 5 రూల్స్ ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ఏంటి? అందులో ఇవాళ క్లాస్లో మొదటి రూల్ నేను చెప్పదలుచున్నా మీకు. ఇవాళ క్లాస్లో మీకు ఫస్ట్ రూల్ ఏంటి, దాని గురించి ఏంటి అనేది మాట్లాడదాం. రైట్ నౌ లుక్. సో ద ఫస్ట్ గోల్డెన్ రూల్ గైస్, this is your first golden rule. How to make the calculation part easy. Calculation part easy ఎలా చేయాలి అనే దాని గురించి చూసుకొచ్చేద్దాం. క్యాలిక్యులేషన్ పార్ట్ ఎలా ఈజీ చేయాలి. ఓకే లుక్. సో దానికోసం నువ్వు చేయాల్సింది ఏంటంటే, క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీ అవ్వాలంటే 2 రూల్స్ ఉన్నాయండి. ఒకటి, ఎలిమినేట్ ద గివెన్ వాల్యూ అండ్ టేక్ ఏ కంఫర్టబుల్ వాల్యూ. రెండోది, డిజిటల్ సమ్ మెథడ్. ఈ 2 రూల్స్ ఫాలో అయితే నువ్వు క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీ అవుతుంది. ఫస్ట్ మనం ఈ క్లాస్లో చూడబోయేది దీని గురించి మాత్రమే నేను చెప్తున్నా మీకు. ఈ వీడియోలో ఈ పాయింట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎలిమినేట్ ద గివెన్ వాల్యూ అండ్ టేక్ ఏ కంఫర్టబుల్ వాల్యూ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఈ ఎగ్జామ్లో ఏం చేయాలంటే, వాడిచ్చిన వాల్యూ కొట్టి పడేయాలి. ఎగ్జామ్లో ఏం చేయాలండి? వాడిచ్చిన వాల్యూ కొట్టి పడేసి యూ జస్ట్ టేక్ ఏ కంఫర్టబుల్ వాల్యూ. అది ఎలా, ఏంటి, అసలు ఏనాడైనా కమాన్ లెట్స్ టాక్ ఫ్రాంక్లీ, ఏ రోజైనా నువ్వు ఎగ్జామ్లో వాడిచ్చిన వాల్యూ కొట్టేసావా, లేక వాడిచ్చిన వాల్యూనే తీసుకున్నావా? కమాన్, ఏనాడే కొట్టేసావా నువ్వు? నో. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే, ఎగ్జామ్లో వాడు ఏ వాల్యూ ఇస్తే అదే తీసుకుని దే యూస్ టు సాల్వ్. అండ్ బయటకు వచ్చిన టాక్ ఏంటంటే, సార్ మా క్యాలిక్యులేషన్ ఏమా డిఫికల్ట్ సార్ అంటాడు. సార్ గ్రౌండ్లో డిస్కషన్ ఏంటంటే, సార్ క్యాలిక్యులేషన్ ఏమా డిఫికల్ట్ సార్ అంటాడు. అసలు నిన్ను ఎవరు తీసుకున్నాడు వాడిచ్చే వాల్యూ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎగ్జామ్లో వాడిచ్చిన వాల్యూ కొట్టి పడేయాలి. కొట్టి పడేసి జస్ట్ టేక్ ఏ కంఫర్టబుల్ వాల్యూ. Let's take a question and observe. In a village there are 28,690 people are there. Observe question. In a village there are 28,690 people are there, out of which 1/8 are females and the rest are males. In the females 10% are children, in the males 20% are children. Find the percent of adults. ఒక గ్రామంలో 28,690 మంది జనాభా కలరు. అందులో 1/8 భాగం స్త్రీలు, మిగిలిన వారు పురుషులు. స్త్రీలలో 10% మరియు పురుషుల్లో 20% చిన్నవారు. ఆయన గ్రామంలో పెద్దవారి శాతము ఎంత? దట్స్ క్వశ్చన్. 28,690 పీపుల్ ఉన్నారండి. ఇందులో ఒక 1/8 ఏంటంటే ఫీమేల్స్, రెస్ట్ ఏంటంటే మేల్స్. వీళ్ళు స్త్రీలు, మిగతా వాళ్ళు పురుషులు. స్త్రీలలో ఒక 10% చిల్డ్రన్, పురుషులలో ఒక 20% చిల్డ్రన్. అయినా పెద్దవారి శాతము ఎంత? అడల్ట్ పర్సెంట్ ఎంత? ఇది క్వశ్చన్. విలేజ్ ఒక గ్రామంలో 28,690 మంది ఉన్నారు. అందులో 1/8 ఫీమేల్స్, మిగతా వాళ్ళు మేల్స్. నెక్స్ట్, ఫీమేల్స్లో 10% చిల్డ్రన్, మేల్స్లో 20% చిల్డ్రన్. అయితే అడల్ట్ పర్సెంట్ ఎంత? క్వశ్చన్. ఇది క్వశ్చన్ అండి. జనరల్గా 90% స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, బయట మార్కెట్లో మీరు అబ్జర్వ్ చేస్తే వాడు ఏ వాల్యూ ఇస్తే దాన్ని తీసుకుని సాల్వ్ చేస్తారు. ఆన్సర్ రాదంటే గ్యారంటీ వస్తుంది. కాదు జాబ్ అయితే రాదుగా. నువ్వు ఇలా చేస్తే ఆడిచ్చి వాళ్ళు తీసుకుని చేస్తే ఆన్సర్ గ్యారంటీ వస్తుంది, జాబ్ రాదుగా. మరి ఏం చేయాలి? జస్ట్ ఫాలో ద VMR లాజిక్స్. సింపుల్. లుకినో లాజిక్ ఏంటంటే, ఎగ్జామ్లో సింపుల్ అండి. వాడు ఏ వాల్యూ ఇచ్చినా దాన్ని కొట్టి పడేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఎవర్ ద వాల్యూ ఇస్ గివెన్ టు యూ, ఎలిమినేట్ దట్ వాల్యూ. ఎగ్జామ్లో వాడిచ్చిన వాల్యూని కొట్టి పడేయండి, ఎలిమినేట్ ఇట్. అండ్ యూ జస్ట్ టేక్ ఏ కంఫర్టబుల్ వాల్యూ. ఇక్కడ బైలో ఏముందండి? 8 ఉంది. ఎస్ ఆర్ నో? సో జస్ట్ టేక్ 800 ఉంది. బైలో 8 ఉంది, 800 టేక్. నో 1/8. ఇందులో 1/8 అని చెప్పండి. 1/8 భాగం ఎంత? 100. సో స్త్రీలు ఎంతమంది అంటే 100 మంది. 800 మొత్తం గ్రామంలో ఉంది, 100 మంది స్త్రీలు. సో రిమైనింగ్ పురుషులు ఎంతమంది? 700. తర్వాత
ఈ 100లో 10% చిల్డ్రన్ అంటే 10 మంది, 700లో 20% చిల్డ్రన్ అంటే 140. సో మొత్తం చిల్డ్రన్ ఎంత 150. కొంతమంది సార్ అడిగింది పెద్దవారు సార్, అవసరం చిల్డ్రన్ ముందు 800లో 150 చిల్డ్రన్, 800లో 150 చిల్డ్రన్ అంటే అడల్ట్స్ ఎంతమందిగా 650, రిమైనింగ్ ఎంత పెద్దవాళ్ళే. వీళ్ళు పిల్లలండి అంటే రిమైనింగ్ కదా పెద్దవాళ్ళే కదా వీళ్ళంతా. ఎసాను మొత్తం 800లో 650 పెద్దోళ్ళు, పెద్దవారి శాతం ఎంత అన్నాడు అంటే ఏం చేస్తావు 650/800 ఇంటూ 100 కట్ చెయ్యి. 8 8 64, 1 8 1 8 పోతే 2/8 అంటే 1/4, 81.25% ఆన్సర్ అయిపోయింది. దీనికి జనాలు ఎలా చేస్తారో అని చూస్తే ఒకసారి ఎగ్జామ్లో ఏ వాల్యూ ఇస్తే దాన్ని తీసుకుని చేస్తారు. మరి ఈ వాల్యూ తీసుకుని చేస్తే ఆన్సర్ రాదా? వస్తుంది. ఇందులో 1/8 భాగం చేసి దీంట్లోంచి తీసి రాస్తే అంటే మాటలా. నీకు కావాల్సింది సేవ్ ఎగ్జామ్ టైం మేనేజ్మెంట్. మోస్ట్గా మనకు కావాల్సింది టైం మేనేజ్మెంట్. ఇచ్చిన టైంలో నువ్వు చేయగలుగుతున్నావా లేదా, అలా చేయాలి అంటే ఇలా చేయాలి. ఇప్పుడు ఆ వాల్యూ తీసుకుని చేస్తే ఆన్సర్ రాదంటే వస్తుంది గ్యారంటీగా. నేను రాదని చెప్పలా, వస్తుంది ఆన్సర్. కాకపోతే నువ్వు అనుకున్న టైంలో రాదు. ఆడిచ్చే వాళ్ళు తీసుకుని చేస్తే మినిమం 2 నుంచి 3 నిమిషాలు టైం పడింది. వెంటనే కొంతమంది సార్ ఇలా కొట్టేసేది ఓన్లీ పర్సంటేజ్ ఉన్నప్పుడే మాత్రమే కొట్టేయాలి సార్ అంటాడు. అలా కాదు, ప్రతి దాంట్లో ఉంటాయి నీకు. కాకపోతే రూల్స్ ఉంటాయి, నీకు ఆ రూల్స్ తెలవాలి. ఇచ్చిన వాల్యూ కొట్టేయటం, టేక్ ఏ కంఫర్టబుల్ అనేది ఎక్కడ చేసిన ఎగ్జామ్లో వాడు ఇచ్చే వాల్యూ కొట్టేసి టేక్ ఏ కంఫర్టబుల్ వాల్యూ ఏ టాపిక్స్లో అంటే యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, అసలు కాంపౌండర్స్లో ప్రతి క్వశ్చన్ కొట్టేయడమే వాడిచ్చే వాల్యూని కొట్టేయడమే. అన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఈ అన్ని టాపిక్స్లోనూ వాడిచ్చే వాల్యూ కొట్టేసి కంఫర్టబుల్ వాల్యూ తీసుకోవాలి. అదేం తీసుకుంటావు అది తెలిస్తే అయిపోద్ది ఆన్సర్. ఇంకొక విషయం నీకు తర్వాత మేజర్ పాయింట్ ఏంటంటే కొంతమంది సార్ పర్సంటేజ్ ఉంటే, పర్సంటేజ్ అనే కాదండి, నీకు రూల్స్ తెలుసుకోవాలి. ఎప్పుడు కొట్టేయాలి, ఎప్పుడు కొట్టేయకూడదు. పర్సంటేజ్ ఉంటే కొట్టేయచ్చు, అదొక అడిగితే పర్సంటేజ్ అడిగితే కొట్టేయచ్చు, అదొక రూలు, అది కూడా ఒక రూలు. అలా ఏ రూల్స్ ఉన్నాయి మొత్తం తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవటమే విఎంఆర్ క్లాసెస్. నా ఇంకో క్వశ్చన్ చూద్దామండి, ఓకే. In an organization, there are 25,760 employees are there, out of which 1/7 part are senior employees and the rest are junior employees. In the senior employees, 16.3%, in the junior employees, 12.5% are females. Find the percent of males. ఒక కర్మాగారం నందు 25,760 మంది కార్మికులు ఉన్నారు. అందులో 1/7 భాగం సీనియర్ కార్మికులు కాగా మిగిలిన వారు జూనియర్ ఉద్యోగులు. సీనియర్ ఉద్యోగుల నందు 16.23%, జూనియర్ ఉద్యోగుల నందు 12.5% స్త్రీలు. అయినా పురుషుల శాతం ఎంత? ఇది క్వశ్చన్ అండి. ట్రై చేయి ఒకసారి, ట్రై చేయి. ఎలా చేస్తావో చెయ్యి ఒకసారి. సేమ్ క్వశ్చన్, రైట్? చాలా మంది ఏం చేస్తారు, ఐ విల్ షో యూ. అబ్జర్వ్. ఆర్గనైజేషన్లో 25,760 ఎంప్లాయీస్ ఆర్ దేర్, out of which 1/7 are senior employees and the rest are junior employees. Senior employees lo 16.3% are, and junior employees lo 12.5% are females. Question, find the percent of males. The question andi. Come on guys, నీకు థాట్ వచ్చింది బడిగల ఎలా చేస్తే ఈ క్వశ్చన్ చెయ్యి. కమాన్. మొత్తం 25,760 మంది ఉన్నారు ఒక కర్మాగారంలో, ఒక ఆఫీస్లో. అందులో 1/7 భాగం సీనియర్ ఎంప్లాయీస్, మిగతా వాళ్ళు జూనియర్ ఎంప్లాయీస్. ఆ సీనియర్స్లో 16.3% ఫీమేల్స్, జూనియర్స్లో 12.5% ఫీమేల్స్. అయితే పర్సెంట్ ఆఫ్ మేల్స్ ఎంత అని అడిగారు. ఏమంటావు, ఎలా చేద్దాం? కమాన్. పండే కొంతమంది సార్ అవును వాడిచ్చే వాళ్ళు తీసుకుని చేస్తే రాదా ఆన్సర్ అంటే డెఫినెట్గా వస్తుంది. వాడిచ్చే వాళ్ళు తీసుకుని చేస్తే ఆన్సర్ రాదా అంటే గ్యారంటీగా వస్తుంది, కానీ జాబ్ రాదు. సో ఏం చేయాలి? సో సింపుల్ అండి, వాడిచ్చే వాళ్ళకి కొట్టేయాలి ఫస్ట్ పాయింట్. మరి కొట్టేసి ఏం తీసుకోవాలి అది తెలిస్తే అయిపోద్ది ఆన్సర్. వాట్ ఎవర్ ద వాల్యూ ఈస్ గివెన్ టు యూ, జస్ట్ ఎలిమినేట్ ఇట్ అండ్ యూ టేక్ ఏ కంఫర్టబుల్ వాల్యూ. ఇక్కడ సగం మంది స్టూడెంట్స్ గైస్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే సార్ బైలో 7 ఉందిగా, 700 రాయి సార్ అయిపోద్ది. నో, నేను కరెక్ట్ వాల్యూ తీసుకోవాలి. సి ఇక్కడ నువ్వు ఎక్స్ అనుకున్నా వస్తుంది, 700 అనుకున్నా వస్తుంది, ఆడిచ్చి వాళ్ళు తీసుకున్న ఆన్సర్ వస్తుంది. కానీ
మరి ఏం తీసుకోవాలి అనేది పాయింట్ ఇక్కడ. నువ్వు 700 తీసుకుంటే ఆన్సర్ రాదంటే వస్తుంది గ్యారంటీగా, టైం వేస్ట్, అది కూడా టైం వేస్టే. వెంటనే ఫీలింగ్ వల్ల సార్ ప్రీవియస్ క్వశ్చన్ రాస్తారు ఒకసారి, కమ్ బ్యాక్ టు ప్రీవియస్ క్వశ్చన్. బైలో 8 ఉంది, యూ సెడ్ 800. బైలో 8 ఉంది, యూ సెడ్ 800. సేమ్ వే సార్, బైలో 7 ఉంది, ఐల్ టేక్ 700. వెయిట్ పాయింట్ హియర్. ఇక్కడ పర్సంటేజ్ చూడండి ఎలా ఉన్నాయి, 10, 20 ఎలా ఉన్నాయండి, చాలా ఈజీగా ఉన్నాయి. 10, 20 ఈజీగా ఉన్నాయి. కాబట్టి నేను వీటిని పట్టించుకోకుండా దీన్ని ఒక్కదాన్ని కన్సిడర్ చేసుకుని 800 అన్నాను. ఎసాను. కానీ ఇక్కడ చూడండి 16.3% అంటే 1/6, 12.5% అంటే 1/8. ఇవి కూడా హార్డ్ ఉన్నాయండి, పర్సెంటేజ్ కూడా హార్డ్ ఉన్నాయి. సో వీటిని కూడా నేను కన్సిడర్ చేసుకోవాలి. ఇందాక నేను పట్టించుకోలేదు ఎందుకు అంటే అక్కడ పర్సెంటేజ్ నాకు ఈజీ ఉన్నాయి, కానీ ఈ క్వశ్చన్లో పర్సెంటేజ్ హార్డ్ ఉన్నాయి. సో ఏం చేయాలి, నేను ఆ రెండు కూడా పట్టించుకోవాలి. ఓకే, ఇక ఏమనుకుంటావు చూడండి. ఇక్కడ బైలో 7 ఉంది, బైలో 6 ఉంది, బైలో 8 ఉంది. కాబట్టి ఐ జస్ట్ అజ్యూమ్ ఇక్కడ ఏమనుకుంటా అంటే ఓవరాల్గా ఏమనుకుంటా అంటే 7, 6, 8 ఎల్సిఎం కాదు, మల్టిప్లై చేయడమే. 7, 6, 8 మల్టిప్లై చేయండి. వెంటనే కొంతమంది సార్ 7, 6, 8 మల్టిప్లై చేస్తే 7, 6 42 మల్టిప్లై అంటే అలా రాయకూడదు. 7 × 6 × 8 అని రాయాలి అంతే. 7 × 6 × 8 అని రాయాలి అంతేకాని కూర్చుని మల్టిప్లై చేయొద్దు. మళ్ళీ మల్టిప్లై చేస్తే అది కూడా టైం వేస్ట్. ఓకే, నా లుక్ 1/7 పార్ట్ ఎంత ఇందులో, కమాన్ గైస్, ఇందులో 1/7 పార్ట్ ఎంత చెప్పండి. 1/7 పార్ట్ 7 టేబుల్ ఇందులో ఎన్నిసార్లు అండి. వెంటనే కొంతమంది సార్ 1/7తో 48 అంటాడు. అనకూడదు, 48 కూడా కాదు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ప్రతి చోట టైం సేవింగ్ ఉండాలి. నువ్వు 48 అనకూడదు. అడుగు సార్ మరి ఏం చేయమంటావు అడుగు. సింపుల్ చూడు, 7 టేబుల్ దీంట్లో ఎన్నిసార్లు అంటే ఒక్కసారి. కాబట్టి 1 × 6 × 8 అని రాయాలి. ఓవరాల్గా 7, 6, 8 ఎంప్లాయీస్ ఉన్నారండి. ఓవరాల్గా 7, 6, 8 ఎంప్లాయీస్ ఉన్నారు. మొత్తం మీద 7, 6, 8 ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో ఇక్కడ 1, 6, 8 ఎంప్లాయీస్ అయిపోయారు. ఇందులో 1, 6, 8 అయిపోయింది. ఇంకెంత ఉన్నారు, 5, 6, 8 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంకా 6 ఉన్నారండి. మొత్తం 7, 6, 8 ఎంప్లాయీస్ అండి. మొత్తం 7 ఉన్నారండి. 6, 8 ఎంప్లాయీస్ 7 ఉన్నారు. అలాగే ఇక్కడ 6, 8 ఎంప్లాయీస్ 1 ఉన్నారు. అంటే ఇంకెన్ని ఉండాలి, 6, 6, 8 ఎంప్లాయీస్ ఉండాలి. 6, 6, 8 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇందులో 1/6 పార్ట్ ఫీమేల్స్. ఇందులో 1/6 ఎంత చెప్పండి. వెంటనే కొంతమంది సార్ 6 టేబుల్ కట్ చేస్తే 1 × 1 × 8 అవసరంలా, ఇది లాస్ట్ స్టెప్లో అంత అవసరంలా, డైరెక్ట్ రాయడమే. ఇందులో 6 టేబుల్ 1 టైం అయితే 8 1 8 ఫీమేల్స్. 1 8 చెప్పండి, 8 8 కట్ చేస్తే 6 6 36 ఫీమేల్స్. ఓవరాల్ ఫీమేల్స్ ఎంత 36, 8 44 ఆర్ ఫీమేల్స్. వెంటనే కొంతమంది సార్ మరి ఇప్పుడే మల్టిప్లై చేస్తుంది కానీ అవసరంలా, నేను ఫీమేల్ పర్సెంటేజ్ అనుకుంటా. చూడండి, మొత్తం 7, 6, 8 ఎంప్లాయీస్లో ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు 44. పర్సంటేజ్ ఎంతో కనుక్కో. అడిగింది ఏంటి, మేల్ పర్సెంట్, కానీ నేనేం చేస్తున్నా, ఫీమేల్ పర్సెంట్ చేస్తానండి. ఫీమేల్ పర్సెంట్ చేస్తాను. చూడండి, 44/7 × 6 × 8 × 100. 4 టేబుల్ 11 times, 4 table 2 times, 2 table 50 times, 2 table 3 times, 25 times, 25 11s are 275/7 3s are 21, 21 table 1 time 21, 3 times 63, 2/21 అంటే 13 పాయింట్ ఉందండి. సో మొత్తం ఆర్గనైజేషన్లో ఫీమేల్స్ ఎంత అంటే 13/2/21% ఫీమేల్స్. ఆర్గనైజేషన్లో 13/2/21% ఫీమేల్స్. మరి మేల్స్ ఎంతమంది, ఆ ఫీమేల్స్ పోగా మిగతా అంతా మేల్సే. అంటే ఎంత వస్తుందండి ఫీమేల్స్ పోతే 86 19/21%. సో అరౌండ్ 86.19/21 అంటే అప్రాక్సిమేట్ ఇక్కడ ఇచ్చారు 87 ఆన్సర్. అప్రాక్సిమేట్ ఇచ్చారు ఆన్సర్. మనం ఇంకా ఎగ్జాక్ట్ చేసాం, వాడిచ్చింది అప్రాక్సిమేషన్. ఇదే క్వశ్చన్ ఒక పని చెయ్యి, నువ్వు వాడిచ్చి వాళ్ళు తీసుకుని చెయ్యి, ఎంత టైం పట్టిద్దో చెక్ చెయ్యి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎగ్జామ్లో క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీ అవ్వాలి అంటే నీకు తెలవాల్సిన బేసిక్ పాయింట్ ఏంటంటే వాడిచ్చిన వాల్యూ కొట్టేయాలి. కొట్టి పడేసి ఒక కంఫర్ట్ వాల్యూ తీసుకోవాలి. కొంతమంది ఫీలింగ్ సార్ పర్సంటేజ్ ఉంటే అలా రూల్ ఏం కాదు. అయితే ఎప్పుడు కొట్టేయాలి, ఎప్పుడు కొట్టేయకూడదు ఆ తెలుసుకోవటమే VMR లాజిక్స్. అలా అని ఇప్పుడు వాడి కొట్టేయకుండా చేస్తే ఆన్సర్ రాదా, ఈ వాల్యూ కొట్టేయకుండా చేస్తే ఆన్సర్ రాదా అంటే డెఫినెట్గా ఆన్సర్ వస్తుంది, కాకపోతే జాబ్ అయితే రాదు.
ఆన్సర్ గ్యారెంటీ వస్తుంది. నువ్వు వాడిచ్చే వాళ్ళకి తీసుకుని చేస్తే ఆన్సర్ గ్యారెంటీ వస్తుంది. You want, I'll show you one more example. Let's see one more example, right? Look, one more example. Weight of two friends, Ram and Shyam, are in the ratio 4:5. Ram weight increased by 10%, total weight increased by 15%, then find the percent of Shyam weight increase if the total weight of Ram and Shyam together 128.62 kgs. Look, question. Observe. రాము మరియు శ్యామ్ బరువుల నిష్పత్తి 4:5. వారిద్దరి యొక్క మొత్తం బరువు 128.62 kg. రామ్ బరువు 10% పెరగగా, ఇది వరుసగా కాదు, పెరగగా మొత్తం బరువు 15% పెరిగను. ఆయన శ్యామ్ బరువు ఎంత శాతం పెరిగను? క్వశ్చన్, రైట్? ద వెయిట్ ఆఫ్ టూ ఫ్రెండ్స్ ఆఫ్ రామ్ అండ్ శ్యామ్ ఆర్ ఇన్ ద రేషియో 4:5. రాము శ్యాము అండ్ ది టోటల్ వెయిట్ ఆఫ్ యూ 128.62 kgs. రామ్ వెయిట్ ఒక 10% పెరగగా టోటల్ వెయిట్ 15% పెరిగింది. ఆయన శ్యామ్ వెయిట్ ఎంత శాతం పెరిగింది? క్వశ్చన్. అబ్జర్వ్. రాము శ్యాము వెయిట్స్ రేషియో ఇచ్చారండి 4:5. మొత్తం వెయిట్ ఎంత అంటే 128.62 kgs. రామ్ వెయిట్ 10% పెరిగింది, మొత్తం వెయిట్ 15% పెరిగింది. ఆయన శ్యామ్ వెయిట్ ఎంత శాతం పెరిగింది? రైట్? వెంటనే కొంతమంది ఏం చేశారంటే, సార్ రామ్ వెయిట్ 4 భాగాలు, శ్యామ్ వెయిట్ 5 భాగాలు, మొత్తం 9 భాగాలు సార్. 9 భాగాలు ఎంత, 1 భాగం ఎంత, 4 భాగాలు, ఇదంతా చేస్తా అంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఆడిచ్చిన వాళ్ళకి తీసుకుని చేస్తే ఆన్సర్ వస్తే గ్యారంటీ, నో డౌట్. కానీ జాబ్ అయితే రాదు. వాడిచ్చిన వాళ్ళకి తీసుకుని చేస్తే ఆన్సర్ వస్తే కానీ జాబ్ రాదు. మరేం చేయాలి? సింపుల్. ఎగ్జామ్లో మీరేం చేయాలి? వాడిచ్చే వాళ్ళని కొట్టి పడేయాలి. ఎగ్జామ్లో వాడిచ్చే వాళ్ళని కొట్టి పడేయాలి. అండ్ జస్ట్ టేక్ ఏ కంఫర్టబుల్ వాల్యూ. అది ఏమనుకుంటావు అని తెలిస్తే అయిపోద్ది. వాడిచ్చే వాళ్ళని కొట్టి పడేసి టేక్ ఏ కంఫర్టబుల్ వాల్యూ. ఇన్నా క్వశ్చన్స్లో ఏం చేసామంటే, ఇక్కడ బైలో 7, 6, 8 ఉన్నాయి. 7 × 6 × 8 అనుకున్నాం. ఇక్కడ ఓన్లీ ఇది ఒకటి తీసుకున్నాం, ఇవి ఈజీగా ఉన్నాయని ఇది ఒకటి తీసుకున్నాం. ఎసానో అంటే సిచ్యువేషన్ ప్రకారం ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్కలా అనుకోవాలి. అవన్నీ ఎలా అనుకుంటావు, ఏమనుకుంటావు తెలుసుకోవడే క్లాసెస్. ఇప్పుడు చూడండి, రామ్ బరువు 4 భాగాలు, శ్యామ్ బరువు 5 భాగాలు, మొత్తం 9 భాగాలు. అంటే నువ్వేం తీసుకోవాలి? 9తో డివైడెడ్ నెంబర్ తీసుకోవాలి. నేను 900 అనుకుంటానండి. 900 మొత్తం బరువు 900 అనుకోండి. అది కాకుండా నువ్వు ఏం తీసుకున్నా వేస్ట్. అదే బెస్ట్ వాల్యూ. రామ్ బరువు 4 భాగాలు, శ్యామ్ బరువు 5 భాగాలు, మొత్తం 9 భాగాలు అంటే 900. సో రామ్ బరువు ఎంత అండి? 400. శ్యామ్ బరువు ఎంత? 500. మొత్తం బరువు ఎంత? 900. రైట్? ఇక రామ్ బరువు ఒక 10% పెరిగిందండి. ఎంత? 10% ఎంత? 40. 10% ఎంత? 40. వెంటనే చాలా మంది స్టూడెంట్స్ రాస్తారండి, సార్ 440 అంటాడు. ఎందుకు 440? ఎందుకు 440? నేను ఎంత పెరిగింది అన్నప్పుడు మీరు పెరిగింది చెప్పాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను అడిగిన దానికి మాత్రమే నువ్వు సమాధానం చెప్పాలి. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? రామ్ బరువు ఎంత పెరిగింది? 10%. ఎంత? 40. అంతే చాలు. 440 ఎందుకు రాయటం వల్ల కొంతమంది సరే నీ ప్రకారం రాయమంటే రాస్తా. నీ కోసం నువ్వు 440 రాయమంటే నీ కోసం రాస్తా. ఏమైతే చూడు. సార్ రామ్ బరువు 10% పెరిగింది, 40 పెరిగింది సార్ అంటే 440 అంటాడు. సార్ శ్యామ్ మొత్తం బరువు 15% పెరిగింది సార్. 15% అంటే 10%, 90, 45, 135 పెరిగింది సార్ మొత్తం మీద. అంటే 1035 సార్. సార్ మొత్తం బరువు 1035 అయింది. రాము 440, శ్యామ్ ఎంత అంటే తీసేయాలి సార్. 1035 - 440 ఇక తెలీదు, సొత్తా కూర్చోదాన్ని. వాళ్ళు సప్లై చేయాలా? 595 పెరిగింది ఎంత అంటే ముందు 500, 595 పెరిగింది 95. పెరిగిన శాతం 95/500 × 100 చేస్తే ఆన్సర్ వస్తుంది 19. ఇంత చేస్తే మళ్ళీ టైం వేస్ట్. ఇక్కడ తీసుకొని తిరిగి ఆగిపోయావు. దీనికి ఒక 10-15 సెకండ్స్ టైం వేస్ట్ అయింది. 15 సెకండ్ల టైం వేస్ట్. కొంతమంది సార్ 10 ఇక్కడ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. 1 సెకండ్ కూడా ఇంపార్టెంటే. కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 సెకండ్ కూడా ఇంపార్టెంటే మా ప్రకారం. ఓకే, సో ఏం చేద్దాం చూడండి, సింపుల్ వే. అబ్జర్వ్. రామ్ బరువు ఎంత పెరిగింది? 40 పెరిగితే 40 అని చెప్పు చాలు. మొత్తం 135 పెరిగింది. ఇప్పుడు చెప్పండి, మొత్తం రాము శ్యాము బరువులు కలిసి 135 kg పెరిగిందండి. రాము ఒక 40 పెరిగిందంటే శ్యామ్ ఎంత పెరగాలి? 95 పెరగాలి. ఈ రెండు కలిపి రావాలంటే ఎంత? 95. ఇది ఈజీ తీసివేత నాకు. సో ముందు 500 ఉంది, ఇప్పుడు 95 పెరిగింది. పెరిగిన శాతం ఎంత? పెరిగిన బై ముందు విలువ × 100 కట్ చేస్తే 19% ఆన్సర్. క్లియర్? సో మై డియర్ ఫ్రెండ్స్,
ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎగ్జామ్లో వాడు ఇచ్చే వాల్యూ కొట్టి పడేయాలి, కొట్టేసి యు జస్ట్ టేక్ ఏ కంఫర్టబుల్ వాల్యూ, అది కాన్సెప్ట్. ఐ హోప్ ఇస్ ఇట్ క్లియర్. ఇది ఏ టాపిక్లో కూడా ఇచ్చండి, పర్సంటేజ్ ఉన్నప్పుడేనే కాదు. రైట్ నో మీకు చూపించిన ఎగ్జాంపుల్స్ పర్సంటేజ్ ఉన్నాయి, పర్సంటేజ్ లేని క్వశ్చన్స్ చాలా ఉంటాయి. దెర్ ఇస్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ యూ రేషియోస్ పర్సంటేజ్ ఉండవు, అయినా కొట్టేటివే. అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్ పర్సన్ ఉండదు, అయినా కొట్టేటివే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రతి టాపిక్ కొట్టేయడమే, అందులో ఉన్న ప్రతి క్వశ్చన్ కొట్టేయడమే కాంపౌండర్స్లో. కానీ రూల్స్ తెలుసుకోవాలి, ఎప్పుడు కొట్టేయాలి ఎప్పుడు కొట్టేయకూడదు. ఇప్పుడు ఇది తీసుకుని చేస్తే ఆన్సర్ రాదా? 128.62 తీసుకుని చెయ్యి, ఒక్కసారి నువ్వు చెయ్యి, ఇదే ఆన్సర్ వస్తుంది. కానీ ఆ వాల్యూ తీసుకుని చేస్తే ఎంత టైం పట్టింది, కొట్టేసి తీసుకుని చేస్తే ఎంత టైంలో వస్తుంది. సో పాయింట్ హియర్, ఇక్కడ టైం చాలా ఇంపార్టెంట్. నువ్వు ప్రిపేర్ అయ్యే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి, సో నీకు మోస్ట్ ఇంపార్టెంట్ టైం. చాలామంది బయటకు వచ్చిన టాక్ ఏంటంటే గ్రౌండ్లో, సార్ క్యాల్కులేషన్ ఏమో డిఫికల్ట్ సార్, ప్రాబ్లం ఈజీయే, క్యాల్కులేషన్ డిఫికల్ట్ అన్నాడు. అసలు నేను ఎవరు తీసుకున్నాడు వాడిచ్చే వాళ్ళు? నీకు తెలవాల్సిన పాయింట్ ఎగ్జామ్లో వాడిచ్చే వాళ్ళు కొట్టి పడేయాలి. అండ్ యూ జస్ట్ టేక్ ఏ కంఫర్టబుల్ వాల్యూ. అదేమనుకుంటావు, ఎప్పుడు కొట్టేయాలి, ఏమనుకుంటావు, అది తెలుసుకోవడమే VMR లాజిక్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ VMR.